కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిన మోదీ, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో బిజీ. కొచ్చి లక్షద్వీప్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ఇంటర్నెట్ వేగాన్ని 100x పెంచింది ప్రధాని మోదీ. ప్రజలకిచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. మంత్రి పొంగులేటి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మెరుగైన పెన్షన్ల పంపిణీలో ఏపీ సీఎం వైఎస్ జగన్. మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఉద్రిక్తత. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు. ఇక లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నూతన సంవత్సరం తొలి నాళ్లలో మోదీ దక్షిణాది పర్యటన బీజేపీ మిషన్ సౌత్ 2024 టార్గెట్ ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. डीप सी फिशिंग के लिए बोट्स के आधुनिकीकरण के लिए भी सरकार मदद दे रही है. पीएम मत्स्य संपदा योजना से मछली के कारोबार से जुड़े साथियों के लिए बहुत बड़ी मदद. కవరత్తిలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా లక్షద్వీప్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ఇంటర్నెట్ వేగాన్ని 100 రెట్లు పెంచిందని అన్నారు. ఇది లక్షద్వీప్లో సమర్థవంతమైన విద్య, లాజిస్టిక్స్ మరియు ఇతర సేవలను ప్రారంభించగలదని ఆయన తెలిపారు. एजुकेशन हो, डिजिटल बैंकिंग हो, ऐसी अनेक सुविधाएं और बेहतर होगी. लक्षद्वीप में लॉजिस्टिक्स सर्विस का हब बनाने की जो संभावना है భారత సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 6 గ్యారెంటీల అమల్లో భాగంగా చేపట్టిన ప్రజాపాలనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలతో ప్రజలు అర్జీలు పెట్టుకుంటున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా 11 మంది మేము ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల లోపే కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏవైతే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రకటించిన 6 గ్యారంటీలకి చట్టబద్ధత ఫస్ట్ కేబినెట్లో చేపట్టిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలో పండ్ల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కుప్టి వంతెన వద్ద లారీ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలోని నారింజ పండ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డుపై పండ్లు పడిపోయిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వాటిని తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు భాగస్వామి అని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కొందరు మీడియా ప్రముఖులకు కూడా ఇందులో సంబంధాలు ఉన్నాయని అన్నారు. అందుకే ఈయన అవినీతిని ఎవరు ప్రశ్నించారని ఏ మీడియాలో చూపించారని చెప్పారు. అవినీతి పరుడైన చంద్రబాబును ప్రశ్నించని పవన్ పేదలకు మంచి చేస్తున్న తన ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. మెరుగైన పరిస్థితిలోకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే
విధి రాత వల్ల అయితేనేమి తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డివైఎఫ్ఐ కార్యకర్తలు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ పై టీడీపీ నేత మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శలు చేశారు. అమరావతిలో మాట్లాడుతూ రాయలసీమ దుర్భిక్ష పథకం కింద ఖర్చు చేసిందెంత అని ప్రశ్నించారు. దానికి సంబంధించి ఎంత ఖర్చు చేశారో జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అధికారులందరినీ తీసుకెళ్లి ప్రాజెక్టుల దగ్గర పనులను స్వయంగా పర్యవేక్షించి పనులను చురుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నాడు. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నేను రాయలసీమ బిడ్డ అని చెప్తా ఉంటావు. ఎన్నిసార్లు నువ్వు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించావు? ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులపైన సమీక్షలు చేశావు? లేదా నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇప్పుడున్న అంబటి రాంబాబు కానీ ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించారు? పనులను స్వయంగా పర్యవేక్షించారు, అధికారులతో సమీక్షలు చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒట్టి మాటలు, మోసపు హామీలు, రాయలసీమ భావోద్వేగాలను రెచ్చగొట్టి తండ్రి కొడుకులు రాయలసీమ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు తప్ప రాయలసీమ ప్రయోజనాలను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని తెలుగుదేశం పార్టీగా మేము ప్రకటిస్తూ ఉన్నాం.
నేను ఒకటే అడుగుతా ఉన్నా, రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద 23 ప్రాజెక్టులు చేపడతాం. 33,862 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ప్రాజెక్టులకు. ఇవన్నీ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని ఆర్భాటపు ప్రకటనలు చేశావే జగన్ రెడ్డి. ఈ 23 ప్రాజెక్టులపైన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందా నీకని నేను అడుగుతా ఉన్నా. ప్రజాపాలన లబ్ధిదారుల ఎంపికపై స్పష్టమైన ప్రకటన చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని రామ్ గోపాల్పేట డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్లగుట్టలోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన తలసాని ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హుల ఎంపిక విషయంలో స్పష్టత లేక అయోమయానికి గురవుతున్న ప్రజలు లబ్ధిదారుల ఎంపిక ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులు ప్రశ్నించిన ఎమ్మెల్యే తలసాని తమకు సమాచారం లేదన్న అధికారులు దరఖాస్తులో బ్యాంకు ఖాతా వివరాలు పేర్కొనలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన పలువురు దరఖాస్తుదారులు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన తలసాని ఆ సారు ఎవరు సార్ పేరు ఎంత అన్నారా దీంట్లో మహారాష్ట్ర దీంట్లోనే పెన్షన్ ఇంద్రమ్మ ఇల్లు అది కూడా చెప్పాను. వాళ్ళు అప్లై అయితే చేయనే ఇంద్రమ్మ ఇల్లు పేరు మీద. ఇప్పుడు మనకు 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, గ్యాస్ సిలిండర్ 500 ఒకటి, 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ అన్నీ అప్లై చేసేది ప్రతి ఇంటికి చెప్పారు. రేషన్ కార్డు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజులలోనే దుబ్బాక నియోజకవర్గానికి కాలువల ద్వారా నీళ్లు తెచ్చి ఇక్కడ రైతాంగాన్ని రుణం తీర్చుకుంటామని ఎన్నికల సమరంలో చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం రోజున దుబ్బాక మండలం గంభీర్పూర్, పోతాలం, కమ్మర్పల్లి, చీకోడు, అచ్చమయ్యపల్లి, పరశురాం నగర్ గ్రామాల్లో ఇరిగేషన్ అధికారులతో స్వయంగా పంట పొలాలలో తిరుగుతూ కాలువల త్వరగా పూర్తి చేసి నియోజకవర్గం ప్రజలకు రైతాంగానికి నీళ్లు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. మరి అన్ని మండలాలకు సంబంధించిన మెదక్ జిల్లాలో ఉన్న నార్సింగు, చేగుంట కూడా అదే రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్లతోటి సమావేశం కూడా కావడం జరిగింది. దానికి సంబంధించిన మరి
పిల్ల కాలువలు ఏదైతే ఉన్నాయో చెల్లాపూర్ నుంచి గంభీర్పూర్ వరకు ఇక అక్కడక్కడ స్ట్రక్చర్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కాలువలను కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఎక్కడ వరకు అయితే క్లియర్ ఉన్నాయో ఆ క్లియర్ ఉన్నాయి అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కొందరు రైతులకు డబ్బులు రాలేదని చెప్పి సమస్యల మీద కూడా వాళ్ళు కూడా మాట్లాడినారు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నాం. వాళ్ళకి సంబంధించిన కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తి చేసి వాళ్ళకి త్వరలోనే మరి వాళ్ళకు ప్యాకేజీకి సంబంధించిన మరి 4LD అని ఉంటుంది. 4L సంబంధించిన ఈ కెనాల్ ఏదైతే ఉన్నదో చెల్లాపూర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాలు మరి ఇక్కడ దుంపల దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిన మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో బిజీ. కొచ్చి లక్షద్వీప్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ఇంటర్నెట్ వేగాన్ని 100x పెంచింది ప్రధాని మోదీ. ప్రజలకిచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. మంత్రి పొంగులేటి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మెరుగైన పెన్షన్ల పంపిణీలో ఏపీ సీఎం వైఎస్ జగన్. మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఉద్రిక్తత. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్.